నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని పేర్కొన్నారు. అధికారులు వెంటనే ఇసుక సరఫరా చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అయితే ఈ శాండ్ కూడా డీడీ మైన్స్ వారికి అలాగే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, సుమారుగా మీ అందరికీ తెలుసు, గతంలో మన ఎన్నికల ముందు సుమారుగా నర్సీపట్నం నిధులని భవన నిర్మాణ కార్యక్రమం అంటే సుమారుగా 5,000 పైగా ఉంటారు జనాలు. అంటే ప్రతిదీ కూడా దానికి సంబంధించి చాలా మంది ఎన్నికల ముందు మరి కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఉచితంగా ఇసుకిస్తారు, మరి ఇస్తే మనకు బాగుంటుంది, మన అందరం కుటుంబాలు బాగుంటాయని చెప్పి చాలా మంది సుమారుగా 90% మంది మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారు. అయితే మేమేమన్నామంటే మేము కూడా ఆశపడ్డాం, నిజంగా మరి ఫ్రీగా ఇసుక వస్తుంది కనుక మరి బాగుంటుందని చెప్పి అనుకున్నాం. ఇక్కడే మరి ఇప్పటికే మేము లెటర్ కూడా పెట్టాం. ఇక్కడ ఏదైతే 1000 టన్నులు ఉందో నర్సీపట్నంలో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి గతంలో మరి కలెక్టర్ గారికి కూడా పెట్టాం. సుమారుగా అది కూడా 13వ తారీఖున గతంలో పెట్టాం. అంటే ఈ రోజు కూడా 20 రోజులు అయింది. కలెక్టర్ గారికి పెట్టాం, మైన్స్ పెట్టాం. ఒక్కసారి అంటే ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇసుక గురించి గత ప్రభుత్వంలో ఇసుక 5,000కు 4,000కు వచ్చేది. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీగా ఇసుక వస్తుందని చెప్పి ఎంతో మంది ఆశపడి గెలిపించారు. ఈ రోజు మా నర్సీపట్నం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఒకసారి ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి మాటలు కూడా ఒకసారి విందాం మనందరం కూడా. చెప్పా ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. ఏంటంటే ఎక్కడ వేసుకుంటే అక్కడ మీరు పట్టుకెళ్లి కోరుకోండి. ఒకవేళ ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే అది వింత పశువుల కింద చెప్పారు. మేము కూడా నర్సీపట్నం సంబంధించి మరి ఇప్పటికే చాలా మంది శాండ్ గురించి మరి ఎడ్ల బళ్ళు కూడా ఫైల్ వేస్తున్నారు, ట్రాక్టర్ గారికి ఫైల్ వేస్తున్నారని చెప్పి ఒక పక్క నుంచి రైతులు చెప్తున్నారు. ఒక పక్క చూస్తే ఏమో ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఇచ్చారు. దీని ప్రకారం రేపు రాబోయే రోజుల్లో మేము దాని మీద కూడా ఒక కార్యక్రమం చేస్తాం. అయితే ముఖ్యంగా ఏదైతే మేము లెటర్ పెట్టామో ఇక్కడ 1000 టన్నులు ఉందో నర్సీపట్నం మరి టౌన్ ఇక్కడ ఏదైతే గబ్బాడికి సంబంధించి ఏది అన్నామంటే గబ్బాడ్లో స్టాక్ పాయింట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలుసు. ఇది ఎవరు స్టాక్ చేసేది అని చెప్పంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు మాట్లాడలే. ఎందుకంటానంటే ఎందుకు మాట్లాడలేకపోతే మాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో క్లియర్ గా ఒక జీవో పాస్ చేశారు. ఇసుక స్టాక్ పాయింట్లు కానీ ఇసుక రీచ్లు కానీ పెట్టారు. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 5 సభ్యులతో స్వతంత్ర సీట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సిబిఐ సీట్ బృందం విచారణను పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ 2 ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ఆఫీసర్లు, కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించడానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది. కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ ఆరోపణ ద్వారా దాదాపు 140 కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము, సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చెయ్యదు అని మా భావన, అదే మా వాదన. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి
నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది. కానీ ఈరోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవ జీవీఎంసీ 76వ వార్డు ప్రాంతంలో ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని లక్ష్యంతో అవార్డు కార్పొరేటర్ గంధం శ్రీను అభ్యర్థన మేరకు అదాని గంగవరం పోర్టు పర్యవేక్షణలో సిఎస్ఆర్ నిధులతో నిర్వాసిత గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదాని తరఫు నుంచి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్లస్ ధన్యవాదాలు కన్నా మీ కార్పొరేటర్ గారి తాలూకా సంకల్పం గొప్పది. దాని తర్వాత మేము వచ్చాము. సో కార్పొరేటర్ గారు అన్నట్లు ఐ క్యాంప్ ఒకటే కాదు, చాలా వరకు ఇంకా హెల్త్ క్యాంప్స్ అది మా మొబైల్ హెల్త్ వ్యాన్ ఒకటి వస్తుంది. దాంట్లో మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. దీనికన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అది అతను అన్నట్లు నెలకు ఒకసారి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ కాదు అతను చెప్పిన ప్రదేశాలన్నిటికీ చూసి నెక్స్ట్ అంటే హెల్త్ అన్నది ఏంటంటే వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం డిటెక్ట్ చేసుకుంటే దాని తాలూకు ప్రయోజనం చాలా ఎక్కువ. ఆ ఉద్దేశంతో ఇవన్నీ. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్లస్ మీరు కూడా కొద్దిగా ఇంకా ఎక్కువ మంది వచ్చి వినియోగించుకుంటే కొద్దిగా మంచిదన్న ఉద్దేశము. సో అలాగే ఒకసారి కొద్దిగా పబ్లిసైజ్ చేస్తే మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అదాని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ లో కార్యక్రమంగా భాగంగా అదాని ఫౌండేషన్ ద్వారా మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ ని వాళ్ళతోటే స్క్రీనింగ్ చేపించి ఎనాలిసిస్ చేపించి ఎవరైతే ఏ స్కిల్లో రాణించాలనుకున్నారో ఆ స్కిల్ ని డెవలప్మెంట్ చేయడానికి మినిమం 30 రోజుల నుండి 45 రోజుల వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంటుంది. అది కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకెళ్లాల్సిందిగా మాకు అమిత్ మాలిక్ మన సిఇఓ గారు, అదాని గంగవరం పోర్టు సిఇఓ గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళు చేసి మనకి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కార్పొరేటర్ గారి సహకారంతో, అదే విధంగా మన సీనియర్ మేనేజ్మెంట్ అనిల్ గారు, అదే విధంగా సిఇఓ గారు వీళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. థ్యాంక్ యూ. అదాని పోర్ట్ గంగవరం వారి సౌజన్యంతో విశాఖ ఐ హాస్పిటల్ వారి ద్వారాగా ఏ అయితే ఈ స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐ కానీ ముఖ్యంగా ఐ కంటి చూపు, తర్వాత జనరల్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో అన్ని పరీక్షలు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తూ తద్వారా ఎటువంటి మెడిసిన్ పడినా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇక్కడ కళ్ళు చెకప్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఆపరేషన్ పడితే విశాఖ ఐ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత మనకి స్పెట్స్ పెడితే అద్దాలు కూడా ఇచ్చే పరిస్థితుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవాలి. గతంలో చాలామంది చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ హాస్పిటల్ తాలూకా ఇమేజ్ పెంచుకోవడానికి, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టి విశాఖపట్నం నగరంలో ఈ రోజు అదితి ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండియా జ్యువెలరీ ఫెయిర్ 2024 ప్రదర్శన వైజాగ్ కన్వెన్షన్ క్రికెట్ స్టేడియం ప్రక్కన పోతిన మల్లయ్య పాలెం వద్ద ప్రారంభించబడినది. ఈ ఫెయిర్ అక్టోబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. జ్యువెలరీ ప్రదర్శన మరియు అమ్మకాలు సందర్శకులకు ఉదయం 10:30 నుంచి రాత్రి 7:30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ ఫెయిర్ నాడు దేశ నలుమూలల నుండి తెచ్చిన విభిన్న డిజైన్స్, ఆభరణాలు అన్నీ ఒకే చోట లభిస్తాయి. వారికి కావలసిన ఆభరణాల కోసం వినియోగదారులు ఎలాంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసి పని ఉండదు. బంగారం, వజ్రాలు మరియు ప్లాటినంతో తయారైన ఆభరణాలు మరియు రత్నాలు పొదిగిన నగలు విస్తృత శ్రేణిలో దేశంలోని విభిన్న ప్రాంతాల సాంప్రదాయతలు కలబోసినవి మీకు ఇక్కడ లభిస్తాయని అన్నారు.
అదితి ఎక్స్పో ఆంధ్రప్రదేశ్లో అత్యంత విజయవంతంగా నిర్వహిస్తుంది. ఈ ఇండియా జ్యువెలరీ ఫెయిర్నకు మొదటి రోజు విశేష స్పందన లభించింది. జ్యువెలరీ ఫేర్ అవుతుందండి. ఓన్లీ జ్యువెలరీ ఫేర్, ఏ క్లోతింగ్ అది ఏమీ లేదు ఇక్కడ. సిల్వర్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఫేర్ అవుతుందండి. రండి. 4th, 5th, 6th ఎగ్జిబిషన్ అవుతుంది. ఇవి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 7:30 వరకు ఉంటుందండి. అండ్ మేము వజ్ర సితందార్ నుంచి ఉన్నామండి, వైజాగ్ లోకల్ అండి మేము. అండ్ యూ కెన్ హ్యావ్ గోల్డ్, డైమండ్స్, కుందన్ ఏదైనా కూడా మా దగ్గర పాసిబిలిటీ ఉందండి. మీకు ఏది కావాలన్నా ఇవ్వగలుగుతాం. హలో, నమస్తే అండి. ఇండియా జ్యువెలరీ ఫేర్ వైజాగ్ ఎడిషన్ 2024కి మీ అందరికీ స్వాగతం. మీకు తెలిసినట్టుగానే ఇండియా జ్యువెలరీ ఫేర్ అదితి ఈవెంట్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తృత శ్రేణిలో ఎక్స్క్లూజివ్ గోల్డ్, డైమండ్, సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని నిర్వహిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 2024 అక్టోబర్ 4 నుంచి 4, 5, 6 తారీఖుల్లో మన వైజాగ్ కన్వెన్షన్స్లో ప్రారంభమైంది. ఇవాళ ఇది ఆదివారం 6వ తారీఖు వరకు ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల నుంచి జ్యువెలర్స్ గోల్డ్లో కానివ్వండి, డైమండ్లో కానివ్వండి, సిల్వర్ జ్యువెలరీలో కానివ్వండి, అలా డిఫరెంట్ కలెక్షన్స్ అంటే మీకు పర్ల్స్ అని, బీట్స్ అని. సో రాబోయే ఫెస్టివల్ సీజన్కి, పెళ్ళిళ్ళ సీజన్కి ఎవరికైనా సరే ఒక కొత్త తరంగా వాళ్ళకి మంచి ధరలతో, నాణ్యతతో మంచి జ్యువెలరీ కావాలంటే ఈ 3 రోజులు వైజాగ్. ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. ఈ 4 నెలలుగా ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఉపాధి లేదు. ఏదైనా చిన్న ఇళ్ళు రిపేర్లు చేసుకుందామన్నా, ఇళ్ళు కట్టుకుందామన్నా, లేకపోతే ఏదైనా వేరే సిమెంట్ పని చేసుకోవాలన్నా సామాన్యులకి ఇసుక అందుబాటులో లేక అన్నిటిని కూడా ఆపుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కొత్త విధానం ప్రకటించిన తర్వాత వారానికి ఒక్కరోజు అది అర్ధరాత్రి పూట లైన్లో వదులుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ట్రాక్టరు దాని బేస్ లెవెల్కి తీసుకుపోవటానికే 7,500 రూపాయలు తీసుకుంటున్నారు. గతంలో ఇది 4,500 ఉన్నది. అంటే ఉచిత ఇసుక పోయింది. అంతకుముందు కన్నా కూడా రేటు పెరిగింది. అది కూడా దొరకటం లేదు. ఇంతకన్నా అన్యాయం అనేటువంటి విషయం కోటి లేదు. అందుకని తక్షణం ఈ ఉచిత ఇసుక హామీని అమలు జరిపేదానికి చర్యలు తీసుకోవాలి. వచ్చే 2 వారాల లోపల పూర్తిగా అందరికీ ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకురావడానికి ఒక సమగ్రమైనటువంటి చర్యలు తీసుకునే పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సత్యాగ్రహం కూడా చేయాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అనేక కారణాలతో పాటు ఇసుక అందుబాటులో లేక రేట్లు పెంచబట్టి భవన నిర్మాణ కార్మికులే కాదు ప్రజల ఆగ్రహంతో ప్రభుత్వాన్ని దించారు. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, ఇసుకని ఉచితంగా అందరికీ అందిస్తాం, అందుబాటులో ఉంచుతాం అనే మాట చెప్పారు కూటమి. మరి ఆ మాటని నమ్మి జనం ఓట్లేశారు. 110 రోజులు గడిచింది. ఆ హామీ, ఉచిత ఇసుక హామీ ఏమైందని అడుగుతా ఉన్నారు జనం. ఇవాళ ట్రాక్టర్ ఇసుక 7,000. ఇదే ఒక 6 ఏళ్ల క్రితం 2,000 రూపాయలు అమ్మారు. ఆ రోజు తెలుగుదేశం హయాంలో. మధ్యలో వైసీపీ హయాంలో పెంచేశారు. దాన్ని మించి వాళ్ళ తెలుగుదేశం హయాంలో పెరిగిపోయింది. లారీ ఇసుక రావాలంటే 25,000 రూపాయలు, తక్కువ లేదు. ఆఖరికి చెప్పాలంటే బస్తా ఇసుక ఇవాళ 150 నుంచి 200 రూపాయలు. సిమెంట్ కంటే ఇసుక రేట్ ఎక్కువైపోయింది. కేజీ 4 రూపాయలు పడుతుంది ఇసుక. ఎక్కడుంది ఇవాళ భవన నిర్మాణ రంగం? రాష్ట్రంలో మేము అభివృద్ధిలో నడిపిస్తాం, ఉపాధి చూపిస్తాం అన్నారు, కొత్త ఉద్యోగాలు ఇస్తామన్నారు. కొత్త ఉద్యోగాలు సరే, ఉన్న భవన నిర్మాణ రంగంలో పనులే లేవు. ఇల్లు కట్టుకునే వాడికి విపరీతమైనటువంటి ఖర్చు పెరిగిపోతా ఉంది. ఏమవుతున్నాయి ఈ డబ్బులందరూ? అందుకే ఇసుకలో అవినీతి, ఆ రోజు వైసీపీ అవినీతి, ఇవాళ తెలుగుదేశం అవినీతి అని జనం ప్రశ్నిస్తున్నారు.
రెండోది ఆన్లైన్ అన్నారు. ఆన్లైన్ అర్ధరాత్రి 2ంటికి ప్రారంభం అవుతుందా? వారంలో ఒకరోజు ఇస్తారా? ఆన్లైన్ లో రోజు ఎంతమందికి అందుబాటులో ఉందో ముఖ్యమంత్రి గారికి తెలీదా? అందుకే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పారు. మంచి ప్రభుత్వం అంటే ఇసుక రేటు పెంచే మంచి ప్రభుత్వం అనుకోరు జనం. ఉచిత ఇసుక ఇస్తే అప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తిస్తారు. అందుకే ఇప్పటికి 1 నెల ఆగారు, 2 నెలలు ఆగారు, 3 నెలలు, 100 రోజులు దాటిపోయింది. ఇక సమయం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష జోక్యం చేసుకుని అన్ని క్వారీలు తెరిపించి ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని, కార్మికుల్ని ఆదుకోవాలని. ఇది అందరి సమస్య, కార్మికుల సమస్యే కాదు. అందుకే ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అన్ని చోట్ల కూడా ఇప్పటికైనా స్పందించాలి, లేకపోతే రాబోయే కాలంలో ఉద్యమం ఉధృతమవుతుందని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్కి అతి చౌకగా అమ్మేయడానికి కుట్ర చేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజానీకం దాన్ని వ్యతిరేకించడంతో ప్రైవేటీకరణ చేయనివ్వకపోతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తామని చెప్పేసి బెదిరించి కూర్చున్నారు. చంపేస్తారు. 32 మంది ప్రాణాల త్యాగం ఫలితంగా లక్షలాది ప్రజలు, విద్యార్థులు పోరాట ఫలితంగా వేలాది మంది క్రూరమైన లాఠీ చార్జీకి గురై జైలు పాలైపోయిన నేపథ్యంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇవ్వక తప్పలేదు. ఆ స్టీల్ ప్లాంట్కి 32 గ్రామాల ప్రజానీకం తాము నిర్వాసులు అయిపోతూ 30,000 ఎకరాల భూమి ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 4,989 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈరోజు కార్మికులు, ప్రజల త్యాగంతో ఆ కంపెనీ ఒక 5 లక్షల కోట్లకి ఈరోజు విలువ కలిగిందిగా మారింది. 5,000 కోట్ల లోపు పెట్టుబడి పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ఇంతవరకు స్టీల్ ప్లాంట్ 58,000 కోట్ల రూపాయలు పన్ను చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేలాది రూపాయలు పన్ను చెల్లించింది. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్రంలో, దేశంలో డైరెక్ట్గా కానీ, యాన్సిలరీ ద్వారా కానీ, ఇతర రూపాల్లో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ 2 లక్షల మందికి తాలూకా ఆదాయం ఏదైతే ఉందో, ఆదాయం ఖర్చు మీద కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా వేలాది రూపాయలు జీఎస్టీ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అటువంటి స్టీల్ ప్లాంట్